సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. అయితే ఈరోజు ఒక డిఫరెంట్ అండ్ వెరీ వెరీ రిక్వైర్డ్ టాపిక్ కూడా పట్టుకొచ్చినాం మేము ముంగటికి. అది ఏంటిది అని చెప్పడానికి ముందు నా ముందున్న గెస్ట్ గురించి చెప్తాం. బేసిక్గా ఈయనతో మాట్లాడుతుంటేనే నాకు అనిపించింది బాగా తెలివిగలడబ్బా అని అనిపించింది. ఎస్, అండ్ హీ ఈస్ గణేష్ నాగ్, మన బ్రెయినో విజన్ సిఓ అండ్ ఫౌండర్ అన్నట్టు. సో మరి అసలు ఈ బ్రెయినో విజన్ అంటే ఏంది, ఈ ముచ్చట కదా అసలు కావాల్సింది. చాలా మంది ఇంజినీరింగ్లు చేస్తున్నారు, బయటికి వస్తున్నారు. కానీ ఎంతమంది కొలువు చేస్తున్నారు ఈ రోజులల్లా, ఇది తెలుసుకోవాలి. సో వీళ్ళందరికీ హెల్ప్ చేయడానికి నేనున్నా అంటున్నారు గణేష్ గారు. మరి ఆయనతో మాట్లాడదాం. అసలు వాళ్ళ కాన్సెప్ట్ ఏంది, వాళ్ళు ఏం చేసిండ్రు, ఏం చేయబోతున్నారు, అది ఏ విధంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇంజనీరింగ్ చదివిద్దాం అనుకుంటున్న పేరెంట్స్, చదువుకున్న పిల్లలు, ఉద్యోగాలు వచ్చినోళ్ళు, రానోళ్ళు, డిఫరెన్స్ కూడా మీరు నోటీస్ చేసుకోవాలి కదా. సో మీరు అందరు కూర్చొని చూడండి. సార్ నమస్తే. నమస్తే మేడం. బాగున్నారా? చాలా బాగున్నా. సో బ్రెయినో విజన్, నాకు అసలు ఈ పేరే ఫస్ట్ కొత్తగా అనిపించింది. బ్రెయినో విజనా అంటే ఏంది, బ్రెయిన్తో చూడడమా అని అనిపించింది. అంటే బేసిక్గా బ్రెయినో విజన్ అనే థాట్ ఎందుకు వచ్చింది మీకు? బ్రెయిన్ వాట్ ఈస్ ఇట్? ఎవ్రీ బ్రెయిన్ షుడ్ హ్యావ్ ఎ విజన్ అండి. అంటే ప్రతి బ్రెయిన్కి ఒక విజన్ ఉండాలి అనేది మా జనరల్ విజన్. ఎందుకంటే ఎవరిని ఫాలో అవ్వకూడదు, మన విజన్స్ డిఫరెంట్గా ఉండాలి అనేది బ్రెయిన్ విజన్ అని పెట్టామన్నమాట. ఒక బ్రెయిన్కి ఒక విజన్ ఉండాలి ఖచ్చితంగా. ఒకరికి మనుషులకు సంబంధం లేకుండా యూనిక్ ఉన్నప్పుడు థాట్స్ కూడా యూనిక్ ఉండాలి, అర్థం ఉంది దీంట్లో. ఎస్, సో దర్ ఇస్ అ లాజిక్. మరి బ్రెయిన్ విజన్ ఏం చేస్తుంది దానికోసం? బ్రెయిన్ విజన్ ఏంటంటే ఎడ్యూటెక్ కంపెనీ అండి. అంటే ఈ ఇంజనీరింగ్ డిగ్రీ ఎవరైతే ఈ మోస్ట్లీ సాఫ్ట్వేర్ సైడ్ ఉన్నారో వాళ్ళకొక మేము ప్లాట్ఫామ్ అంటే ఇట్స్ అ కనెక్టింగ్ బ్రిడ్జ్. ఒక డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ క్యాంపస్ నుంచి బయటకు వచ్చేటప్పుడు వీళ్ళు ఒక నది దాటాల్సి ఉంటుంది, అవతల ఒడ్డుకి వెళ్తేనే ఖచ్చితంగా అది కార్పొరేట్ కంపెనీస్. దానికి వీళ్ళకి మేము బ్రిడ్జ్ అనమాట. అంటే వాళ్ళు దాటడానికి, సులువుగా దాటడానికి మేము ఉపయోగపడతాం. బేసిక్ గా ఉద్యోగాలు రావడానికి కారణం అనొచ్చా మిమ్మల్ని? అవునండి. అంతేనా? అయితే నాకు ఒక కాన్సెప్ట్ గుర్తుకొచ్చింది నాకు. ఏంది అని అంటే, ఇప్పుడు చాలా వరకు మీరు హ్యాపీ డేస్ సినిమా చూసినా, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ చూసినా, ఇవన్నిట్లో కూడా ఇంజనీరింగ్ అయిపోయి బయటకు పోయేటప్పుడు నేను ఏం చదివినో నాకేం తెలుస్తలే, నాకేం అర్థమవుతలేదు, నాకేం రాదు అన్న ఫీలింగ్తో చాలా మంది బయటకు వస్తూ ఉంటారు. దిస్ ఇస్ కామన్, ఇది చాలా మంది పిల్లల్లో కామన్. సో వీళ్ళకి వాళ్ళ నెక్స్ట్ ఫర్దర్ ఎక్కడికి వెళ్ళాలి, వాళ్ళ కెరియర్ ఎటు గైడ్ చేయాలి, అండ్ ఏ విధంగా అయితే వాళ్ళకి కొలువులు వస్తాయి అనే దానిపైన ఒక క్లారిటీ ఇవ్వగలిగే కెపాసిటీ మీ బ్రెయినో విజన్కి ఉంది, రైట్? సో బ్రెయినో విజన్ అని మీరు ఇదేదైతే ఎడ్యుకేషన్ సెంటర్ కావచ్చు, సో ఈ ఎడ్యుకేషన్ సెంటర్ ఏదైతే పెట్టినరో ఇది హైటెక్ సిటీలో ఉందా సార్? హైటెక్ సిటీలో ఉంది. సో మీ దగ్గరకు వస్తే ఏం నేర్చుకుంటారు పిల్లలు? అంటే జనరలైజ్డ్గా ఏంటంటే కొత్త ఇప్పుడు ఇండస్ట్రీ మాట్లాడుకుంటే ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంటే వేరే కంపేర్ టు అదర్ ఇండస్ట్రీతో పోల్చుకుంటే చాలా వేగంగా పరిగెడుతుంది. అంటే ఎంత వేగంగా అంటే మీరు చూడండి, ఫోన్స్ కానీ చేసుకుంటే డైలీ అప్డేట్ అయిపోతుంటుంది. వేరే ఏవన్నా సరే ఇప్పుడు ఆండ్రాయిడ్ 5, 6 ఇలా వెళ్ళిపోతుంటే అలా ఫస్ట్ వెర్షన్స్ అన్ని ఫాస్ట్గా, సాఫ్ట్వేర్లోనే వెర్షన్స్ అంత ఫాస్ట్గా మారిపోతుంటాయి. కొత్త టెక్నాలజీస్ వింటాం అండ్ వెంటనే అమలు అయిపోతాయి. అంటే ఇప్పుడు మీరు ఫోన్పే, పేటిఎం ఎంత చూసుకున్నా అంటే ప్రపంచం మొత్తం టెక్నాలజీ వెనకాతలు పరిగెడుతుంది. సో ఇందులో ఏంటంటే ఈ టెక్నాలజీ అనేది, సాఫ్ట్వేర్ అనేది ఇంకొంచెం ఫాస్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే చాట్ జీపీటీ అని ఒక కొత్త టెక్నాలజీ వచ్చింది. అది వచ్చిన 15 రోజులకే మార్కెట్లో నుంచి ఇంకా 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 వెరైటీ దానికన్నా బెటర్ చాలా వచ్చేసాయి. ఎంత ఫాస్ట్గా పరిగెట్టడం అంటే స్టూడెంట్స్ వీళ్ళు చాలా ఫాస్ట్గా, అంటే ఇప్పుడు దాకా గుర్రాల్లో ఉంటే వాళ్ళు రేస్ గుర్రాల్లో తయారు చేస్తాం, కాలేజ్ వాళ్ళని గుర్రాల్లో తయారు చేస్తే మేము వాళ్ళని రేస్ గుర్రాల్లో తయారు చేస్తాం. వెరీ నైస్, ఇది బాగుంది. ఎందుకంటే కాలేజెస్ వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఒక కరికులం కంప్లీట్ చేయాలి అనేది వాళ్ళకి ఒక ఒత్తిడి ఉంటుంది. ప్రతి ఫ్యాకల్టీకి కూడా వాళ్ళ కరికులం మీద ఇచ్చేయాలి. మేము ఎక్స్టర్నల్ ఏంటంటే మేము ఇప్పుడు చాలా కార్పొరేట్ కంపెనీస్తో కొలాబరేట్ అయి ఉంటాము కనుక దగ్గరలో 300 కొలాబరేషన్స్. సో వాళ్ళకి ఏమేమి అవసరం ఉంటుంది, ఎలాంటి ఉద్యోగాలు ఉన్నాయి, నిన్న ఏం జరుగుతుంది, ఎందుకు ఉద్యోగాలను తీసేశారు, ఎందుకు పెడుతున్నారు అనేది మేము కొంచెం అనాలిసిస్ చేస్తామండి. మా రీసెర్చ్ ఎంత ఏంటంటే కంపెనీస్తో కొలాబరేషన్ అయ్యి వాళ్ళతో హెచ్ఆర్స్తో మాట్లాడడం, టెక్నికల్ హెడ్స్తో మాట్లాడడం, వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు వాటిని అర్థం చేసుకుని దాన్ని బేస్ చేసుకుని స్టూడెంట్లను మేము ట్రైన్ చేయడం. వెరీ నైస్. ఎందుకంటే వాళ్ళ టైం చాలా ఇంపార్టెంట్ అండి.
ఎస్ సో ఈ స్టూడెంట్ వెళ్ళి అక్కడ ఒక 6 నెలల్లో కూర్చొని తర్వాత వాళ్ళు తీసేయడం కన్నా ముందు మనం ఏం చేస్తామంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలి, ఎందుకంటే ఆపర్చునిటీ అనేది ఒక్కసారే వస్తుందండి. అవును అవును సో ఎందుకంటే స్టూడెంట్ లైఫ్లో ఏదో చెప్తున్నట్టు ఒక్కసారి మనం ఇదేది మూవీ కాదు, ఒక షార్ట్ బాగాలేకపోతే మళ్ళీ ఇంకో షార్ట్కి అవును. రెడీ అవ్వండి, లేదంటే అలా కాదు ఇది. Yes. ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్ళి సెలెక్ట్ అయ్యారు అంటే వెల్ అండ్ గుడ్, లేదు మళ్ళీ బ్యాక్ వచ్చారంటే చాలా డిసప్పాయింట్మెంట్ వచ్చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఇంటర్వ్యూ అయినప్పుడు ఆడెందుకు సెలెక్ట్ కాలేను అని అడుగుతాడు, అంతే కదా. అయిపోయి కథం ముద్ర పడిపోతుంది. చాలా వరకు ఏంటంటే వీళ్ళకి కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. Hmm. అందుకనంటే వెళ్ళే ముందు నుంచి వాళ్ళు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉంటే మనం ఆన్లైన్ కూడా ఇస్తాము. Yeah. హైటెక్ సిటీకి దూరంలో ఉంటే Hmm. దగ్గరలో ఉన్న వాళ్ళకంటే ఆఫ్లైన్ మా దగ్గరికి రావచ్చు. ఈ Okay. డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ అయిపోయిన తర్వాత కానీ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్లో ఉన్నప్పుడు కానీ మా దగ్గరికి వస్తానంటే వాళ్ళు నెక్స్ట్ ఏ టెక్నాలజీస్ నేర్చుకుంటే బాగుంటుంది. Okay. సో డేటా సైన్స్ కానీ ఏడబ్ల్యూఎస్ కానీ ఇప్పుడు మార్కెట్లో ఉండే ట్రెండ్ పైథాన్ ఫుల్ స్టాక్ అవ్వచ్చు, డెవాప్స్ అవ్వచ్చు, Hmm. వీటి గురించి వాళ్ళకి ఒక 4 hours నుంచి 6 hours డిపెండ్స్ ఆన్ దట్ ట్రైనింగ్ కంప్లీట్గా Okay. ఇచ్చి దీంతో పాటు క్వాంట్ రీజనింగ్ ఇవన్నీ యాడ్ చేసి ఒక 400 కంపెనీస్ ఉంటాయి మనకి. Okay. ఆ కంపెనీస్ కొన్ని కంపెనీస్తో వీళ్ళకి టెస్ట్లు క్లియర్ చేయిస్తే Mhm. వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది వెళ్ళే ముందు, Yes. డైరెక్ట్గా ఇంటర్వ్యూకి Yes. వెళ్ళే ముందు. అవును అప్పుడు వాళ్ళని పంపిస్తే ఏమవుతుందంటే వాళ్ళు ఈజీగా సెట్ రైట్ అయిపోతుంది. ఇదేంటంటే నెక్స్ట్ 5 yearsకి వాళ్ళకి అంటే boost. ఏదో కొత్త పని చేస్తున్నాం అలవాటు లేని పని అనకుండా వాళ్ళకి ఆల్రెడీ తెలుసు అన్నట్టుగా వెళ్తారు. తెలుసు అన్నట్టు కాన్ఫిడెన్స్ వెళ్తాం. ఇస్ ఇంపార్టెంట్. Confidence ఎస్ వెళ్తా ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ పర్సెంటేజ్ మన దగ్గరికి వచ్చి ట్రైన్ అయిన వాళ్ళకి గెటింగ్ గుడ్ జాబ్స్ అండ్ ఈజీగా అర్థం అవుతుంది. ఓ సో ఇంకోటి ఇది ఏంటంటే ఎప్పటి నుంచి యాక్చువల్గా ఇప్పుడు మీరు అన్నట్టుగా లాస్ట్ ఇయర్లో చేయొచ్చా, ఎన్ని మంత్స్ ఆఫ్ కోర్స్ అని చెప్పాలి ఇది? ఇది కోర్స్ జనరల్గా ఏంటంటే 3 months ఉంటుంది, 6 months ఉంటుంది అండ్ 1 year లాంగ్ కోర్స్ తీసుకోవచ్చు అండి. అంటే ఇది ఎలా Okay. ఉంటుందంటే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఇప్పటి నుంచి ఆన్లైన్లో, ఎందుకంటే Okay. వాళ్ళు ఏ జర్నీ చేయాలన్నా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి అడుగు పెట్టారంటే ఖచ్చితంగా చేయాల్సిందే. అది సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు చేస్తారా, థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు చేస్తారా, ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు చేస్తారా, సో లేదంటే బీటెక్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ వచ్చి చేస్తారా, వాళ్ళ ఇష్టం. కానీ Okay. చేయాల్సిందే ఖచ్చితంగా సాఫ్ట్వేర్లోకి వెళ్ళాలి అంటే. అంతేగా. సో Hmm. ఇంకొక బ్యూటీ ఏంటంటే ఇందులోనే సాఫ్ట్వేర్లోకి Hmm. మెకానికల్ స్టూడెంట్ రావచ్చు, సివిల్ స్టూడెంట్ రావచ్చు, సాఫ్ట్వేర్ Okay. స్టూడెంట్ రావచ్చు. Hmm. Hmm. అయితే ఇక్కడ కాంపిటీషన్ కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి. Yes. ఎంత ముందుగా స్టార్ట్ చేసుకుంటే వాళ్ళ కెరీర్ని, ఎందుకంటే మనం ఆ దారిలోనే వెళ్ళాలని తెలుసు, అవును. కానీ రేపు పొద్దున్న స్టార్ట్ అవుతా ఉంటే కష్టం కదా. ఇప్పుడు అవసరం ఉన్నప్పుడు ఇమీడియట్లీ రెస్పాండ్ అవ్వడం ఇంపార్టెంట్. Yes. వాళ్ళందరూ ఎప్పుడన్నా రెస్పాండ్ అయ్యి అటువైపు వెళ్ళొచ్చు. అయితే Okay. ఏ స్కిల్ అయినా సరే నేర్చుకొని పెట్టుకుంటే ఏమవుతుందంటే రేపు పొద్దున్న Hmm. కంపెనీ ఎప్పుడైనా సడన్ గా రావచ్చు. Okay. అంటే ఇప్పుడు చాలా సో వరకు యూ కీప్ దీస్ కిడ్స్ కాదు, యంగ్స్టర్స్. youngsters అండి. సో యూ కీప్ దీస్ యంగ్స్టర్స్ అప్డేటెడ్ అన్న విషయం నాకు చాలా క్లియర్ గా అర్థమైంది. అవునండి, అప్ స్కిల్లింగ్ అంటాం మనం. అప్ స్కిల్లింగ్ అంటారు. ఎస్. సో స్కిల్లింగ్ కాలేజీలు చేస్తారు జనరల్ గా, దీన్ని మనం అప్ స్కిల్లింగ్. ఎందుకంటే జనరల్ గా ఏంటంటే మనకి స్కిల్లింగ్ కాలేజీలో ఉన్నా సరే దాన్ని ఇంకొంచెం పాలిష్ చేసి ఇంకొంచెం బెటర్ గా నెక్స్ట్ టెక్నాలజీస్ లో వీళ్ళు చేస్తాం. యా. సో ఇప్పటికి ఎంతమంది మీ దగ్గరకు వచ్చిండ్రు, ఎంతమంది మీ దగ్గర జాయిన్ అయినరు, అంటే మీరు మనం నేర్పించింది? అరౌండ్ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ వర్క్ షాప్స్ కానీ సుమారు 100,000 మందికి ట్రైన్ చేసాం ఆల్ ఓవర్ ఇండియా. ఓకే. ఓకే. సో సో ఆ 1,00,000 మందిలో ఎంత మందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఎంత మంది అంటే వెల్ సెటిల్డ్ అయ్యండి ఇప్పుడు? సో జనరల్ గా చెప్పాలంటే అండి ఆల్మోస్ట్ 80% అందరూ సెటిల్ అయ్యండి. అంటే Okay. అది మనం జనరల్ ఎలా చెప్తాం అంటే సీరియస్లీ ఇది టీవీ పరంగా మా వల్లే అనవండి, మేము కూడా సపోర్ట్ చేసాం అక్కడ. Yes, yes, definitely. అంటే ఎందుకంటే వాళ్ళ వాళ్ళ సైడ్ నుంచి కూడా parents సపోర్ట్ ఉంటారు, ఉండాలి. ఇప్పుడు కాలేజ్లు ఉంటాయి అండ్ మనం కూడా సపోర్ట్ చేస్తాం. కానీ ఏమవుతుందంటే మనం కూడా సపోర్ట్ చేసింది కొంచెం యాడ్ ఆన్ అవుతుంది ఖచ్చితంగా. డెఫినెట్లీ. అయితే ఏంటంటే ఒక స్టూడెంట్ కి మనం మహా అయితే 6 గంటలే ట్రైనింగ్ ఇచ్చి ఉంటాం, Hmm. కొంతమందికి 30 గంటలు ఇచ్చాం, ఓకే. కొంతమందికి 120 గంటలు ఇచ్చాం. Okay. ఇలా ఇట్ డిపెండ్స్. డిపెండ్స్ ఆన్ దేర్ సో కెపాసిటీ. నిజంగా ఏంటంటే జాబ్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఈజీగా ప్లేస్ అవుతారు, లాంగ్ లాస్టింగ్ ఉండగలుగుతారు. ఓకే. అంటే ఇప్పుడు మీరు చూస్తే జనరల్గా ఏంటంటే ఉద్యోగాలు పోతున్నాయని ఒకవైపు రూమర్స్ అవును, క్రియేట్ అవుతుంటే కొన్ని పోతున్నాయి కూడా. కానీ ఏమవుతుందంటే పర్ఫెక్ట్గా ట్రైన్ అయితే ఒక 5 సంవత్సరాలు కాదు కదా, ఒక 10 సంవత్సరాలు కూడా చూసుకోక్కర్లేదు. ఎస్. ఈ ఇండస్ట్రీస్కి ఎలా వెళ్ళాలంటే ప్యాషనేట్తో వెళ్ళాలని, అంటే డబ్బులు సంపాదించాలని ఒక్కటే కాకుండా డబ్బులు కూడా సంపాదించాలి Hmm. అండ్ ప్యాషన్ కూడా అంతే ఉండాలి. ఎస్. ఎస్. సో సో మరి ఇప్పుడు వరకు ఇంతమంది స్టూడెంట్స్ అని మీరు ఒక నంబర్ చెప్పారు. ఇదంతా ఇండియా వైడా లేకపోతే వరల్డ్ వైడ్ కూడా ట్రావెల్ చేస్తున్నారా మీరు? ఎట్లా నడుస్తుంది మీ అంటే సంస్థ? ఇండియాలోనే ప్రస్తుతానికి ఉన్నాం అండి, వరల్డ్ వైడ్ వెళ్తుంటారు మన వాళ్ళు. అంటే జనరల్గా ఏంటంటే మన వాళ్ళనే ఇంకా బేసిక్గా ఏంటంటే స్టూడెంట్స్ అందరికీ కూడా ఆపర్చునిటీస్ ఎక్కడైనా రావచ్చు. సో ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది ఇక్కడ పిల్లలకి. Hmm. ఏమని అని అంటే ఇప్పుడు సరే నేను మీ కోర్స్ నేర్చుకుంటా, దానివల్ల
ఇండియాలోనే జాబ్ వస్తుందా, లేకపోతే నాకు ఎక్కడైనా బయట యుఎస్ లోనే ఎక్కడైనా చేయాలంటుందా, అక్కడ కూడా జాబ్ వచ్చే అవకాశం మాకు ఉంది? చాలా మందికి ఏంటంటే అండి, ఇప్పుడు యుఎస్ వెళ్ళాలన్నప్పుడు ఎంఎస్కి వెళ్తారు. Yeah. ఎంఎస్కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరికి ఒకటి ఏంటంటే లెటర్ ఆఫ్ రికమెండేషన్ అనేది యూనివర్సిటీ అడుగుతుంది. అవును. మీరు ఎంతకుముందు ఎక్కడ ఇంటర్న్షిప్ కానీ ఏమైనా చేశారని. యా యా. ఇలాంటి వాళ్ళకి లాస్ట్ ఇయర్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ మేము 850 మందికి లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ ఇచ్చాం. ఓ అంటే ఈ యుఎస్ వెళ్ళే వాళ్ళకి ఏమవుతుందంటే, మా దగ్గర ఇంటర్న్షిప్ చేసిన తర్వాత మా దగ్గర ఇంటర్న్షిప్ చేశారు, వీళ్ళు బాగా నేర్చుకున్నారు అనేది మేము ఒక రికమెండేషన్ లెటర్ ఇస్తాం. ఓకే. అది లాస్ట్ ఇయర్ ఇట్ సెల్ఫ్ 850 మందికి ఇచ్చాం. ఆ 850 మంది వెళ్ళిపోయారు. అంటే ఎంఎస్కి వెళ్ళారు. ఓకే. అదే ఎంఎస్ చేసేటప్పటికి అంటే మీ రికమెండేషన్ లెటర్ పనికి వచ్చిందా లేదా అనేది. పనికి వస్తుందండి డెఫినెట్లీ. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. మా దగ్గర ఇంటర్న్షిప్ చేసిన ప్రతి ఒక్కరికి లెటర్ ఆఫ్ రికమెండేషన్ ఇస్తాము. అక్కడికి వెళ్ళిన వాళ్ళందరికీ ఆ లెటర్ ఆఫ్ రికమెండేషన్ పనికి వస్తుంది. అండ్ నేను విన్నది ఏంటంటే మీరు ఏవో అవార్డ్స్ కూడా ఇస్తారు అని విన్నా. ఇవి దేనికి సంబంధించి? ఇవి బేసిక్గా ఏంటంటే భారత్ ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ అవార్డ్స్ అని. అంటే సీరియస్లీ మాట్లాడాలంటే అండి, ఇప్పుడు స్టూడెంట్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, ఫ్యాకల్టీస్ దీని వెనకాల చాలా కష్టపడతారని. అంటే ఏమవుతుందంటే ఈ మధ్యన చూసుకుంటే 4-5 సంవత్సరాల నుంచి స్టూడెంట్స్కి 3 లక్షల ప్యాకేజ్ నుంచి 6 లక్షలు, 15 లక్షలు, 25 లక్షలు అని మాట్లాడుతున్నాం. కానీ వాళ్ళకి చదువు చెప్పే వాళ్ళకి వాళ్ళకన్నా తక్కువ ప్యాకేజ్లు ఉండొచ్చు కొన్నిసార్లు. వాళ్ళ కళ్ళ ముందు ఒక 20-15 సంవత్సరాలు, 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ముందున్నలో నాకు ఇంత శాలరీ వస్తుందని ముందే విన్నప్పుడు బయటికి ఎలా ఉన్నా ఇంటర్నల్గా కొంచెం బాధ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది, రెండు ఉంటాయి. ఎందుకంటే అయ్యో నేను ట్రైన్ చేసిన వాళ్ళు అక్కడికి ఎదిగిండ్రు అన్న ఒక సంతోషం ఉంటుంది. రెండోది ఏంటంటే వెళ్ళిన తర్వాత రెస్పెక్ట్ దొరకపోవడం వాళ్ళకి. ఎందుకంటే ఈ రోజు ప్రతి ఒక్కళ్ళంటే గురువు అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ అంతే కదండి, ఎప్పటికైనా, ఈ రోజే కాదు ఎప్పటికైనా. సో ఆ గురువుని మర్చిపోతే చాలా కష్టం. అందుకు మేమేంటంటే అది చాలా వరకు జరుగుతుందండి. సో అందుకు మేమేం చేస్తాం అంటే, ఈ గురువులు బాగా కష్టపడే వాళ్ళని స్టూడెంట్ దగ్గర నుంచి ఒక ఓటింగ్ పద్ధతిలో తీసుకొని ప్రతి సంవత్సరం ఒక 300 మందిని ఆల్ ఓవర్ ఇండియాలో ఎంపిక చేస్తూ ఉంటాయి బెస్ట్ గురువుస్ అండి. దానివల్ల ఏమవుతుందంటే ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో వాళ్ళు కూడా వాళ్ళ వంతు కష్టపడడానికి సపోర్ట్ చేస్తుంటారు. సో ఈ లెక్కన ఆలోచిస్తే మీ దగ్గర ఎంత ఫ్యాకల్టీ ఉంది అనుకోవచ్చు? మొన్న మేము FTP ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఫ్యాకల్టీకి కూడా ఆన్లైన్ ట్రైనింగ్ ఇచ్చామండి. సుమారు 28,000 మంది ఫ్యాకల్టీస్ జాయిన్ అయ్యారు అందులో ఆల్ ఓవర్ ఇండియా. వెరీ నైస్. ఎస్పెషల్లీ ఏంటంటే మన ఇంజనీరింగ్ డిగ్రీ ఫ్యాకల్టీస్కి, ఎందుకంటే ఆ జోన్లో ఉన్నాం కనుక వాళ్ళకి అవార్డ్స్ ఇస్తున్నాం. BEA.in అని అందులో రిజిస్టర్ అయితే చాలా కాలేజెస్ తో కొలాబరేట్ అయి ఉండాలి. అవునండి. ఆంధ్రాలో ఆంధ్ర, తెలంగాణ తెలుగు స్టేట్స్ లో 80% కాలేజ్ లో మేము కొలాబరేట్ ఉన్నాం. అంటే వాళ్ళకి ట్రైనింగ్స్ కానీ ఇవన్నీ కూడా వర్క్ షాప్స్. సో ఒకవేళ మిగతా వాళ్ళకి ఇంకా కొంచెం డౌట్ ఉంది అనుకోండి, అరే ఎట్లా మరి నేను వీళ్ళని ఎట్లా కన్సల్ట్ అవ్వాలి అని చెప్పేసి అనుకున్నారు అనుకోండి, లేదా డైరెక్ట్ జాయిన్ అవ్వకుండా వాళ్ళకున్న కొన్ని క్వైరీస్ అడగాలనుకోండి, సో మేము ఎట్లా కింద నంబర్స్ ఇస్తాము, సో దానికి కాల్ చేసి వాళ్ళు ఒకవేళ మిమ్మల్ని అడ్వైస్ అడిగితే యూ విల్ గైడ్ దెమ్, రైట్? ఇస్తామండి. దేర్ ఆర్ పీపుల్ టు గైడ్ దెమ్. ఆ స్క్రీన్ మీద ఉన్న మీకు నెంబర్ ఇచ్చింది, దానికి కాల్ చేస్తే ఖచ్చితంగా మేము అడ్వైస్ చేస్తా ఉంటాం ప్రతి ఒక్కరికి. దిస్ ఇస్ అ బ్రిలియంట్ ఐడియా అండి. దిస్ ఇస్ అ బ్రిలియంట్ ఐడియా. ఎందుకు అని అంటే మీరు అన్నట్టుగా చాలా మందికి ఉద్యోగాలు పోవడం చూస్తున్నాం. ఎందుకు అని అంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. వాళ్ళకి అంటే కంపెనీకి కావాల్సింది వీళ్ళు ఇవ్వలేకపోవడం అనేది ఇక్కడ మెయిన్గా మనం చూస్తున్నాం. స్టెబిలిటీ లేదు, అండ్ వాళ్ళు అప్డేట్ అవ్వకపోవడం, మీరు అన్నట్టుగా అప్ స్కిల్ లేకపోవడం, దానివల్ల వీళ్ళు వెనకబడిపోవడం. సో ఇట్లా వెనకబడిపోకుండా నెక్స్ట్ 5 to 10 years మీకు మీ ఉద్యోగానికి ఓ గ్యారంటీ, మీ కెరియర్కి ఓ గ్యారంటీ ఇవ్వగలిగే సంస్థ ఏదైనా ఉంది అని అంటే దట్ ఈస్ బ్రెయినోవిజన్ అని కళ్ళు మూసుకొని చెప్పొచ్చు ఆఫ్టర్ ది ట్రైనింగ్. సో థ్యాంక్స్ అ లాట్ సార్. చాలా క్లియర్గా, నాకు చాలా క్లుప్తంగా, చాలా క్లియర్గా చెప్పినారు. సో ఐ కెన్ టెల్ మెనీ ఆఫ్ దెమ్ టు కమ్ హియర్, టాక్ టు దెమ్, కూర్చొని మంచి అన్నీ అర్థం చేసుకొని దాని తర్వాత మీకు నచ్చినట్టుగా మీరు మీ లైఫ్ లీడ్ చేయొచ్చు. అండ్ నేను చెప్తున్నది ఏంటంటే బ్రెయినోవిజన్ని మీరు నమ్మొచ్చు, అండ్ బ్రెయినోవిజన్లో ఏం నేర్పిస్తుంది అనేది మీరు తెలుసుకొని మాట్లాడి తర్వాత పోయి జాయిన్ అవ్వచ్చు. దానికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటే చూస్తూ ఉండండి, ఫోన్ చేసి మాట్లాడుండ్రి. మొత్తం క్లారిటీ తెచ్చుకున్నాక పోయి హైటెక్ సిటీలోనే ఉంది వీళ్ళ క్యాంపస్ ఏదైతే ఉందో అది. సో అక్కడికి వెళ్ళి మీరు జాయిన్ అయ్యి నేర్చుకోవచ్చు. సో చూస్తూ ఉండండి సుమన్ టీవీ. ఇట్లాంటి ఎన్నో అవసరమైన విషయాల్ని మీ ముందుకు పట్టుకొని వస్తూ ఉంటాం.